వోల్టేజ్ అంటే ఏంటి అది వోల్ట్ మీటర్ ఓకేనా వోల్టేజ్ అన్నారు వోల్ట్ మీటర్ అన్నారు ఓకేనా మీటర్ కదా అది లాంగ్ వైర్ తీసుకున్నాం పాజిటివ్ అన్ని మీటర్స్కి లెఫ్ట్ ఉంటుంది లిమిట్స్ రైట్ ఓకేనా చూసుకోవాలి పాజిటివ్ యొక్క నీటిల్ ఎక్కడ ఇట్లా వైర్ నీడిల్ వరకే బెండ్ చేసి ఇట్లా బెండ్ చేసి టైట్ చేయాలి ఓకేనా సో సప్లై వోల్టేజ్ అంటే 230 volts కాన్స్టెంట్ సప్లై వోల్టేజ్ ఓకే సింగిల్ ఫేజ్ 230 volts సప్లై ఎనీవేర్ ఓకేనా మీరు పక్క బిల్డింగ్లో చూసినా 230 ఉంటుంది మీ ఇంటి దగ్గర చూసుకున్నా 230 వోల్టేజ్ అంతేగాని మీ దగ్గర మీ ఇక్కడ 110 నుంచి ఇక్కడ 1, 2, 3, 4. 4 is the one breadboard. 4 is the one breadboard. These big lines were called horizontal lines. Small lines are called ground connections. Okay na? RPS DC regulated power supply. 0 to 50 milliamperes DC. 0 to 30 DC voltmeter. So voltage probe. Channel 1 positive negative. Channel 2 positive negative. Green color is ground. No need this one. Okay? So regulated power supply kada మనకి సర్క్యూట్ డయాగ్రమ్ కనెక్షన్ సప్లై చేస్తుంది పెన్సిల్ కంపల్సరీ మీకు పెన్సిల్ ఉండాలి సో దిస్ ఈజ్ ఆర్పిఎస్ పాజిటివ్ నెగిటివ్ అమ్మీటర్ పాజిటివ్ నెగిటివ్ వోల్ట్మీటర్ పాజిటివ్ నెగిటివ్ రెసిస్టర్ 1 కిలో ఓం ఫస్ట్ అక్క ఇది 1 కిలో ఓం అక్క 1 2 3 4 5 ఇక్కడ 3.3 కిలో ఓకే మన ఆర్పిఎస్ సో ఫస్ట్ 2 more than 2 connections are connected at one point. We have taken breadboard vertical line, source positive and ammeter positive connected one point. So taken breadboard vertical line. This vertical line means same connection. Okay na? So source positive తీసుకుని we can give somewhere this connection somewhere and we should complete any meter of positive negative, then we will go other meter of terminals. Okay na? Positive and negative is connected ground. For ground connections 1 2 3 4 5 blocks selected. Any 5 blocks, this side 5 blocks or this side 5 blocks in small lines. Okay na? 5 blocks తీసుకొని only one horizontal line is amai that batch connections ఇవ్వండి but don't switch on the supply connections వరకే ఇవ్వండి సార్ రీడింగ్స్ స్విచ్ ఆఫ్ చేయండి ఫస్ట్ నెక్స్ట్ అనదర్ రెసిస్టర్ రీప్లేస్ చేయండి చేసారా కూడా అయిపోయిందా వెరీ గుడ్ అయిపోయింది కదా రీడింగ్స్ తీసుకున్నారా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఓకేనా సో స్విచ్ ఆఫ్ చేసి ఒకసారి కనెక్షన్స్ మీరే పెట్టాలి ఒకసారి చెక్ చేసుకోండి 1 by 1 చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీకనెక్షన్స్ ఇవ్వండి అమ్మాయిలు కనెక్షన్స్ ఇవ్వండి కానీ స్విచ్చెస్ మాత్రం ఎట్టండి కాస్ డోంట్ స్విచ్ ఆన్ ద సప్లై స్విచ్ బోర్డ్ దగ్గర ఓకేనా కనెక్షన్స్ ఇవ్వండి చెక్ చేసుకోండి మమ్మల్ని ఇవ్వండి మేము చెక్ చేస్తాం మేము వచ్చి ఓకే అంటేనే మీరు స్విచ్చెస్ ఆన్ చేయాలి ఇప్పుడే కదా ఎప్పుడైనా అండ్ నెగిటివ్ ఇస్ కనెక్టెడ్ గ్రౌండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన బాడీకి కాళ్ళు చేతులు ఉన్నాయి సో 2 హ్యాండ్స్ ఉన్నాయి కానీ సెపరేట్గా ఉన్నాయి బట్ 1 పాయింట్ దగ్గర మీట్ అయితేనే మనకి బాడీకి ఉన్నాయని తెలిసేది ఎక్కడ మీట్ అయినాయి మన బాడీకి లెగ్స్ ఆల్సో సేమ్ బాడీకి కనెక్ట్ అయినాయి బట్ ఉంటే మాత్రం 2 సెపరేట్గా ఉంటాయి లైక్ దట్ ఎవ్రీ మీటర్ ఆఫ్ పాజిటివ్ నెగిటివ్ ఆర్ రెసిస్టర్స్ డోంట్ హ్యావ్ పొలారిటీస్ ఇట్ హ్యాస్ ఓన్లీ టెర్మినల్ 1 టెర్మినల్ 2 అండ్ టెర్మినల్స్ ఆర్ ఎప్పుడు కూడా ఒక పాయింట్ నుంచి ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి కనెక్ట్ అవుతాయే తప్ప పాజిటివ్ నెగిటివ్ కానీ టెర్మినల్స్ 1 or 2 కానీ ఎన్ని టెర్మినల్ ఒకే పాయింట్ దగ్గర మీట్ కావు ఇన్ కేస్ అలా మీరు కనుక కనెక్షన్ ఇచ్చి ఆన్ చేస్తే దగ్గర పేరుతుంది మీరు లక్షలు కట్టాలి ఫైన్ అర్థమవుతుందా 2 ఒక చోటే ఉంటాయి బట్ సపరేట్గా ఉంటాయి అట్లానే కనెక్షన్స్ కూడా పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడు కూడా 2 మీట్ అవ్వవు అండర్స్టూడ్
V2 ఈక్వల్ టు 10 వోల్ట్స్, V3 ఈక్వల్ టు 3 రీడింగ్స్. అట్లనే నెక్స్ట్ ఇట్ R ఈక్వల్ టు 2.1, R ఈక్వల్ టు అమ్మీటర్ పాజిటివ్ ఇస్ కనెక్టెడ్, సోర్స్ పాజిటివ్. ఆ వచ్చిన వాల్యూస్ని ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి 5 రీడింగ్స్ చేయండి. ఇక్కడ మాత్రం 3 రీడింగ్స్కి అయితే సరిపోతుంది. ఎందుకంటే జస్ట్ మీకు మ్యాథమెటికల్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలంటే లేదు సార్ ఇక్కడ 5 చేస్తానంటే చేయండి. ఓకే, సోర్స్ పాజిటివ్. నెక్స్ట్ అమ్మీటర్ నెగిటివ్, వీ డోంట్ నో దట్ కనెక్షన్ యాక్చువల్లీ, సో దెన్ గివ్ సమ్వేర్ గ్రాఫ్ తీసుకోండి, నార్మల్ గ్రాఫ్ తీసుకోండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ the terminal which one is the connected resistor of first terminal, that resistor rating is 1 kilo ohm. This is the ఫస్ట్ మీరు ఈ వాల్యూస్ అన్ని చేసుకొని వస్తే 1 kilo ohm. ఓకే, ఇవన్నీ 1 కిలో ఓమే ఉంటాయి. కాదు 1 kilo 2.2 3.3 ఎలాగో చెప్తా తర్వాత చెప్తా. మేడం చెప్పండి, నేను చేయలేదు మేడం ఎప్పుడు అదే టెర్మినల్ ఏం చేయలేదు. గ్రౌండ్. ఓకే ఓకే మేడం. అండ్ వోల్ట్ మీటర్ పాజిటివ్ ఆల్సో, అమ్మీటర్ నెగిటివ్, రెసిస్టర్ ఆఫ్ ఫస్ట్ టెర్మినల్. ఓకేనా? లేదు మేడం, నేనేం చేయలేదు. ఓకే ఓకే ఓకే. సెపరేట్ బ్లాక్లో మనకి బ్లాక్స్ కనిపించమ్మా. 1 బ్లాక్ అటు ఇటు ఇచ్చినా కానీ రాంగ్ కనెక్షన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? మీకు ఇక్కడ చెప్పని వాళ్ళు ఎవరు లేరు. ఓకేనా? సో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? ఫ్యాకల్టీ ఏదైనా డౌట్ అడగండి, అంతేగాని భయపడదు. ఇక్కడ భయపడటానికి కాదు. రెగ్యులేటెడ్ సి సోర్స్ పాజిటివ్ అండ్ అమ్మీటర్ పాజిటివ్ can give 1 point. మీకు క్లియర్ అవుతుందా? రెసిస్టర్ ఆఫ్ ఫస్ట్ టెర్మినల్ అండ్ వోల్ట్ మీటర్ పాజిటివ్ 1 టెర్మినల్, డౌట్ ఉన్నాయా? 3 1 టెర్మినల్. ఓకేనా? మీరు చేశారా? మీరు చేశారా? ఎవరు చేశారు ఎక్స్పెరిమెంట్స్? రెసిస్టర్ ఆఫ్ అదర్ టెర్మినల్, వోల్ట్ మీటర్ పాజిటివ్ నెగిటివ్ can give గ్రౌండ్. గ్రౌండ్ ఉన్నాయా 3? మీరు ఇవ్వండి కనెక్షన్స్. ఇంకొకటి ఏమైంది, కనెక్షన్స్ మొత్తం రిమూవ్ చేయండి. మా బ్రెడ్ బోర్డ్ పైన ఇలా చేయి పెట్టి ఒక్కొక్కటి రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి వైర్స్ అన్ని బంచ్ చేసి ఇక్కడ పెట్టండి. ఒక రెసిస్టర్ ఇన్సర్ట్ చేసి మీరు కనెక్షన్స్ ఇవ్వాలి. कोई कैलकुलेशन చేయడం తెలుసా? క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి? ఓకే, కరెంట్ వచ్చిన తర్వాత ఆన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిలిస్తే ఈ లోపల చూడండి. సోర్స్ మీటర్ అండ్ వోల్ట్ మీటర్ రెండు ప్యారలల్ కనెక్షన్, ఒకే కనెక్షన్ ఇది. ఓకేనా? ఇక్కడ ఆ మీటర్ సిరీస్లో ఉంది, ఈ రెసిస్టర్ అండ్ ఇవి ప్యారలల్లో ఉన్నాయి, మళ్ళీ దీనికి ప్యారలల్గా ఉన్నాయి. సో దిస్ ఈస్ ద వేరియబుల్ వోల్టేజ్ మీటర్, దిస్ ఈస్ ద కాన్స్టెంట్ వోల్టేజ్ మీటర్. 2 meters are same. One is the voltage, one is the variable meter, one is the constant meter. Like the railway tracks. ఎంత దూరం వెళ్ళినా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ 5 అప్లై చేస్తే ఇక్కడ 5 వస్తుంది, 10 అప్లై చేస్తే 10 వస్తుంది. సో నో నీడ్ ఆఫ్ టేక్ దీస్ మీటర్ ఆఫ్ రీడింగ్స్. దెన్ అమ్మీటర్ రీడింగ్స్. దిస్ ఈస్ ద 1 kilo ohm రెసిస్టర్. సో 1 kilo ohm రెసిస్టర్ కాబట్టి మనకి 5 to 25 ఇక్కడ రాసుకోకండి. మీరు చేయాలి. నేను వచ్చి చూస్తే ఇప్పుడు వోల్టేజ్ 5 to 25 నేను రాసేస్తాను. ఒకటి ఇంకేం రాస్తాను 5 volts 10. సర్క్యూట్ ఇస్ వెరీ వెరీ మనకి ఇంపార్టెంట్. ఇవి మళ్ళీ ఇక్కడ రాసుకో 3 2 1 kilo ohmకి సేమ్ యాస్టీస్కి అవే వాల్యూస్ వస్తాయి. ఓకేనా? నేను అప్లై చేసి చూపిస్తాను తర్వాత. కూర్చోండి. దాని యొక్క డిజైన్ ఇంపార్టెంట్. మీ యొక్క